వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి 24 కెమెరాలు ఏర్పాటు చేసిన మార్గం గోపిని జిల్లా ఎస్పీ ప్రభుత్వ విప్ అభినందించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ నేరాల నియంత్రణలో ముందుకు సాగుతుందన్నారు. నేరాలను ముందుగానే నివారించడంతో పాటు కేసుల ఛేదనలో కూడా సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి రథోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో సీతారామచంద్రస్వామి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. గత 12 రోజులుగా జరుగుతున్న సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. ఉత్సవ నిర్వాహకులు కేంద్ర మంత్రిని గజమాలతో సత్కరించారు. 100 సంవత్సరాల క్రితమే దేవుడు నడయాడిన ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రం ఉండడం సంతోషంగా ఉందని ఈటెల రాజేందర్ అన్నారు. స్వామివారి రథోత్సవానికి కోట్లాది రూపాయలతో ఆలయ ప్రాంగణం నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ ఆలయం చుట్టూ ప్రాంతాల ప్రజలు అనేక రకాల కార్యక్రమాలు చేసుకోవడానికి, పెళ్లిళ్ల కోసం 2 పెద్ద షెడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. నా హయాంలో కొంత సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న కాలంలో మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కమిటీని, అధికారులను కోరుతున్నానని తెలిపారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో పాటు తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాద్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు. మహిళలకు 2500 తులం బంగారం, స్కూటీ, 4000 ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4000 భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటి కాదన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతుందని తెలిపారు. కేరళ ప్రజలతో పాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నానని, ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలను ఆస్కారాలు వేచాను. ఇంకా పెద్ద వర్షం కూడా చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ అంతకుముందు బీహార్ పోయి గిదే చెప్పచ్చాడు, ముంబై పోయి గిదే చెప్పచ్చాడు. బీహార్లో అక్కడ మీడియా, మహారాష్ట్రలో అక్కడ మీడియా వాస్తవాలు ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి అలా రాష్ట్రం కాబట్టి ఇవాళ 2 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. బీహార్లో, మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఈయనే కరీంనగర్లో ఆదర్శ వివాహం చేసుకున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు అభినందించారు. కరీంనగర్లోని ఇందిరా గార్డెన్స్లో సిపిఐ జిల్లా సహకారంతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కంట విజేత, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ఆదర్శ వివాహం చేసుకున్నారు. మీడియాతో అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిల సమక్షంలో పరిణయం ఆడారు. అమ్మాయి విజేతచే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతంచే వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని నూతన దంపతులుగా ఒకటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి జీవించడానికి నిర్ణయించుకుని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ అధ్యక్షత వహించారు. సిపిఐ కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు పంజల శ్రీనివాస్, తాండ్ర సదానందం, మంద సుదర్శన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొయ్యాడ సృజన్ కుమార్, రామగుండం కార్పొరేటర్ మార్కపూరి సూర్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్తో పాటు సిపిఐ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఆర్థిక సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఇవాళ నాగరిక సమాజంలో మార్పులు వస్తున్నాయి. మనుషులు కూడా సమాజంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఆర్థిక సమాజంలో
ఆడవారు మగవారికి సేవ చేయాల్సిందే. దాసులుగా హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా హుజరాబాద్లో గత 2 వారాలుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని ఈటెల రాజేందర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. డంపింగ్ యార్డ్తో చాలా దుష్పరిణామాలున్నాయని తెలిపారు. చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని చెప్పారు. డంపింగ్ యార్డ్ విషయంలో రాజకీయం చేయడానికి రాలేదన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గులారా జాగ్రత్త అని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు డంపింగ్ యార్డుకు అనుమతులు వచ్చిన మాట వాస్తవమని చెప్పారు. నాతో అప్పుడు ప్రభుత్వానికి ఉన్న సంబంధాలేంటో అందరికీ తెలుసని తెలిపారు. డంపింగ్ యార్డ్ను రద్దు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, హుజరాబాద్ ప్రజలు కోరితే డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఈటెల రాజేందర్ చెప్పారు. అన్ని గుర్తం పోయినా చెత్త నీళ్ళు ఎక్కడ పోతుందో చూసినా, నీళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ అయితే చూసినా, కేవలం నాలాంటి పోయినప్పుడు ఇంతగా సెల్ట్ కొట్టి వాసన కంట్రోల్ చేస్తారు తప్ప ఆ నిచ్చేది వాటర్ అయితే ఈ చెత్త నుంచి కారిన నీళ్ళు ఏమవుతుందో అది ఎంత భయంకరమైనటువంటి వాసన ఇస్తుంది, ఎంత భయంకరమైన రోగాన్ని ఎదురవుతుంది అది మాటలు చెప్పలేదు. మేకలు పెట్టే ఉంటాయి అని నడపడం. మానసిక వికలాంగులైన ప్రత్యేక విద్యార్థుల పాఠశాలకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేతో వికలాంగుల ప్రత్యేక పాఠశాల 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి మానసిక విద్యార్థులతో మాట్లాడి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్యులోపంతో పుట్టిన పిల్లలను మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందిస్తూ ఇలాంటి పాఠశాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఇలాంటి పాఠశాల అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే ట్రస్ట్ చైర్మన్ చాడ వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తన వంతు సహకారం అందిస్తూనే రాబోయే రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అతిథులను, ట్రస్ట్ సభ్యులను సన్మానించి జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈ సుమతి, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, ట్రస్ట్ ఫౌండర్ బి వెంకటయ్య, ఇండస్ట్రీస్ జీఎం సాలమన్ రాజు, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు సదానంద్ గౌడ్, ట్రస్ట్ మెంబర్ గాజుల భగవాన్, జాప వెంకటరమణారెడ్డి, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, ప్రిన్సిపల్ సతీష్, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మన చాడా వెంకటరెడ్డి గారితో వెనక నిలబడటానికి వెంకటరెడ్డి గారు చేయండి, చేద్దాం, ఈ విషయాన్ని ఇప్పటికే 50 లక్షల సహాయం చేశానని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వీలైతే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దీన్ని సందర్శించమని కోరటానికి ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్తానని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మనసారా. రుద్రంగిలో 24 సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి ప్రారంభించారు. సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి 24 కెమెరాలు ఏర్పాటు చేసిన మార్గం గోపిని జిల్లా ఎస్పీ ప్రభుత్వ విప్ అభినందించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ నేరాల నియంత్రణలో ముందుకు సాగుతుందన్నారు. నేరాలను ముందుగానే నివారించడంతో పాటు కేసుల ఛేదనలో కూడా సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేక 2 సార్లు వాయిదా పడి 3వసారి జరిగిన 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్వేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఉత్కంఠ రేపిన క్యాతన్పల్లి మున్సిపల్ బీఆర్ఎస్ సిపిఐకి చెందిన 14 మంది కౌన్సిలర్లు మాజీ ఎంపీ బాల్క సుమన్తో కలిసి కరీంనగర్ నుంచి క్యాతన్పల్లికి బయలుదేరారు. ఈ సందర్భంగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ముచ్చటగా 3వసారి జరుగుతున్న 3 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, ఇది బీఆర్ఎస్ డేనని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్ని అడ్డంకులు సృష్టించినా 3 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని గంగుల కమలాకర్ కోరారు. ప్రజాస్వామ్యాన్ని
కాపాడిన వారు ఈరోజు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు. 51 రోజు ప్రభుత్వ బెదిరింపులు కూడా పట్టించుకోకుండా మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఐకి ఓట్లేసారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచినోడు పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును కాపాడింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్ 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ బాల్కసుమన్ విమర్శించారు. 51 రోజులుగా క్యాంప్లో ఉన్న బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి కేతన్పల్లికి బయలుదేరారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బాల్కసుమన్కు బాధ్యతలు అప్పగించడంతో బీఆర్ఎస్కు చెందిన 10 మంది సిపిఐకు చెందిన 4 కౌన్సిలర్లతో కరీంనగర్ నుంచి కేతన్పల్లికి బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో బాల్కసుమన్ మాట్లాడుతూ ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావణ కాష్టంలా పోలీస్ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రజా తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ప్రజా పాలన కాదు, పాపపు పాలన, దోపిడీ దొంగల పాలన సాగుతుందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, దోపిడీ జరుగుతుందని, దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు ఉరివేయక తప్పదని బాల్కసుమన్ హెచ్చరించారు. రియల్ గవర్నెన్స్ లేకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దోపిడీ నియోజకవర్గాల నుంచి మొదలుకుంటే రాష్ట్ర రాజధాని వరకు అదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు పాలన మీద శ్రద్ధ పెట్టండి. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో, నేను ఇలా కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కరీంనగర్ బిడ్డగా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో సింగిల్ డిజిట్కి పరిమితమవుతుంది. అంత కోపం ఉన్నది వాళ్ళ జనాలకు. చాలా మీకు డిపాజిట్లు రావు, మీ సీట్లు కూడా చాలా సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే పెద్దపల్లి జిల్లా మంతనికి వచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కలుసుకున్నారు. 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లా రాజిరెడ్డి ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో రాజిరెడ్డి మాట్లాడుతూ చాలా కాలం విప్లవోద్యమంలో పనిచేశానని, బంధువులను, స్నేహితులను కలుసుకున్నానని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్ధంగా పనిచేసుకుంటామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశం లేదని, ప్రభుత్వం అనుమతిస్తే సామాజిక సేవ చేయాలనే ఆలోచన మాత్రం ఉందన్నారు. చాలా కాలం నుంచి విప్లవోద్యమంలో పనిచేసి రిటర్న్ వచ్చినాయి కాబట్టి మా బంధువులను, పాత మిత్రులను కలిసిపోదామనేటువంటిది ఇది ఆలోచించే రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మీడియా వాళ్ళు కూడా అదే విషయానికి పరిమితమై ఆలోచించండి. ఎందుకంటే ఏం లేదో రాజకీయం లేదు, రాజకీయ పార్టీని పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా లేవు. ఇదివరకు మన అన్ని ఛానల్స్ మళ్ళీ ఆడబిడ్డ పుడుతుందని ఓ కసాయి తండ్రి 2 కవల పిల్లలను బావిలో పడేసి ప్రాణం తీశాడు. పూర్తి వివరాలు చూద్దాం. కన్న తండ్రే కసాయిలా మారాడు. కనుపాపలను కడతీర్చాడు. ఆడబిడ్డలకు జన్మనిచ్చావని భార్యను నిందించి కవలలుగా పుట్టిన బిడ్డలకు మరణ శాసనం రాశాడు. కనికరం లేకుండా గడ్డి మందు తాగించి వ్యవసాయ బావిలో పడేసి ప్రాణం తీశాడు. ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు. కన్న తండ్రి కసాయి గుణాన్ని గమనించిన స్థానికులు దాడి చేశారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ సమీపంలోని జూబ్లీనగర్లో జరిగిన దారుణ ఘటన సర్వత్రా కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో దారుణం జరిగింది. కవలలుగా పుట్టిన ఆడబిడ్డలను కన్న తండ్రి విషమిచ్చి బావిలో పడేసి ప్రాణాలు తీశాడు. సంచలనం సృష్టించిన ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. జూబ్లీ నగర్ కు చెందిన కచ్చు శ్రీశైలంకు మానకొండూరు మండలం లక్ష్మీపూర్కు చెందిన మౌనికతో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 ఆడబిడ్డలు గీతాన్శ్రీ, గీతాన్విక కవలలుగా జన్మించారు. వారు పుట్టినప్పటి నుంచి ఆడబిడ్డలని అక్కసుతో భార్యతో శ్రీశైలం గొడవ పడ్డాడు. పలుమార్లు పెద్ద మనుషులు సర్ది చెప్పారు. ఆడపిల్లలపై ద్వేషంతో ఉన్న ఆ దుర్మార్గుడు వారసుడిని కనలేదని భావించి భార్య 2 బిడ్డలను కడతీర్చేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అనుకున్నట్లే భార్యతో గొడవపడి వ్యవసాయ బావి వద్దకు బిడ్డలను తీసుకుని వెళ్లాడు. బిడ్డలకు గడ్డి మందు తాగించి బావిలో పడేసి ప్రమాదవశాత్తు బావిలో పడ్డారని భార్యకు సమాచారం అందించాడు. బోరున విలపిస్తూ అక్కడికి చేరుకున్న భార్యను సైతం బావిలో పడేసేందుకు ప్లాన్ వేశాడు. కానీ అక్కడికి జనం చేరడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారని నమ్మించేందుకు వారి కోసం గాలిస్తున్నట్లు నటించాడు. స్థానికులతో కలిసి ఒక పాపను వెలికి తీశారు. మరో పాప గురించి సరిగా చెప్పకపోవడంతో స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిజం చెప్పడంతో
అనుమానంతో బావిలో గాలించగా రెండో బిడ్డ శవం లభించింది. చూడముచ్చటగా ఉన్న బిడ్డలను కడతేర్చిన కసాయి తండ్రిని ఊరికే వదిలిపెట్టవద్దని స్థానికులు కోరారు. బిడ్డలు పుట్టినప్పటి నుండే వారసుడు లేడని, అబార్షన్ ఎందుకు చేసుకోలేదని భార్యను వేధించాడని మౌనిక తల్లి తెలిపారు. భార్యతో గొడవ పెట్టుకుని పిల్లలను తీసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడని చెప్పగానే ఎందుకు అతన్ని నమ్మి పిల్లలను పంపావని బిడ్డతో మాట్లాడుతుండగానే బావిలో పడ్డ విషయం తెలిసిందని బోరున విలపించారు. ఆడబిడ్డలను ప్రాణం తీసిన తండ్రిని ఊరికే వదిలిపెట్టకుండా మరొకరు ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కవల పిల్లలను బావిలో పడేసి ప్రాణం తీసిన ఘటనలో పోలీసులు కన్న తండ్రితో పాటు 5గురిపై కేసు నమోదు చేశారు. తండ్రి శ్రీశైలంతో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో పాటు 5గురిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డ్ రాజకీయంగా దుమారం రేపుతోంది. బీజేపీ నేతలు వేరువేరుగా డంపింగ్ యార్డును సందర్శించి సంఘీభావం తెలుపుతూ డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వేరువేరుగా డంపింగ్ యార్డును సందర్శించి అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే ఆందోళనకు సంఘీభావం తెలిపారు. డంపింగ్ యార్డును బీజేపీ వ్యతిరేకిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం జనావాసాలకు దగ్గరగా ఉండడమే కాకుండా వన్యప్రాణులు కూడా ఉండడమే అందుకు కారణమని చెప్పారు. హుజరాబాద్ ప్రజల ఆందోళనను అర్థం చేసుకుని చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హుజరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. హుజరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనే పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదమేనని మండిపడ్డారు. గత పాలకులు ఇక్కడే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చిందన్నారు. ఆనాడు డంపింగ్ యార్డును హుజరాబాద్ సమీపంలోనే ఏర్పాటు చేయాలని చెప్పిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులే ఈ రోజు అందుకు భిన్నంగా ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. మున్సిపాలిటీకి ఆమె దూరంలో కూడా లేనట్టి ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ అయితే ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. డంప్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక సమస్య నుంచి ఆ పరిష్కారం చూపెట్టి మళ్ళీ సమస్య లేని ప్రాంతంలో, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంప్ యార్డ్ పెడితే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక సమస్య ఉందని చెప్పి భావించి మళ్ళీ ఇంకో సమస్యను క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ గుట్ట దాడితే మున్సిపాలిటీ. విచ్చలవిడిగా ఫీజుల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆగం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల మీద ఈ ప్రభుత్వానికి అంత ప్రేమెందుకని నిలదీశారు. మహిళా బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినప్పుడు లక్షలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. దీనిపై తెలంగాణ విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు సిద్ధం చేసి నెలలు గడుస్తున్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఖచ్చితంగా వారిని మోసం చేయటమేనని అన్నారు. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సు కంటారు, స్కూల్ కంటారు, బుక్స్ కంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది, 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజరాబాద్లో రాజకీయ దుమారం రేపుతున్న డంపింగ్ యార్డ్. వేర్వేరుగా డంపింగ్ యార్డ్ను సందర్శించి జేఏసీ ఆందోళనకు సంఘీభావం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్. డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఎల్ఎండిలో ఘనంగా మానసిక వికలాంగుల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. ఆడి పాడి చూపర్లను ఆకట్టుకున్న బుద్ధిమాంద్యం గల విద్యార్థులు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టీకరణ. 4 దశాబ్దాల తర్వాత స్వగ్రామానికి చేరిన మాజీ మావోయిస్టు మల్లా రాజిరెడ్డి. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని, సామాజిక సేవ చేస్తానని వెల్లడి. ఏప్రిల్ 4ను బీఆర్ఎస్ డేగా అభివర్ణించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వాయిదా పడి మూడోసారి జరిగిన 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వేనని స్పష్టీకరణ.
ఉత్కంఠ రేపిన క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నిక ప్రజా తీర్పును పట్టపగలు హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ బాల్కసుమన్ విమర్శ. కవల పిల్లలను బావిలో తోసేసి ప్రాణం తీసిన కసాయి తండ్రి. కరీంనగర్ జిల్లా జూబ్లీ నగర్లో సంఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.